రామాయణము భారతము మామూలుగా పాడుతుంటాం సార్. మామూలుగా వచ్చేసి బ్రహ్మంగారి తత్వాలు కూడా పాడుతుంటాం సార్. అట్లా దీంట్లో వచ్చేసి రామాయణం ఉంది ప్లస్ భారతం కూడా ఉంది. ఇది భారతంలో పాట సార్. బ్రహ్మంగారి తత్వాలు కూడా పాడతారా? బ్రహ్మంగారి తత్వాలు కూడా ఒక్కసారి మనోళ్ళ కోసం. ఓకే. వీరా బ్రహ్మము చూడాలేని కనులెందుకో, గురు పూజ చేయలేని బ్రతుకెందుకో, నా బ్రతుకెందుకో, దేవదారి పూలే మొత్తంమంటివి, దేవదారి పూలే మొత్తంమంటివి, నా మాట నిజమాని నమ్మేతివి, నమ్మేతివి. వీర బ్రహ్మము చూడాలేని కనులెందుకో, గురు పూజ చేయలేని బ్రతుకెందుకో, నా బ్రతుకెందుకో. సాధు సిద్ధయ మాట శివలింగమే, భూదేవి కైలాస వైకుంఠమే, నా మాట నిజమానినం నీతివి కడతేచితి. వీర బ్రహ్మము చూడాలేని కనులెందుకో, గురు పూజ చేయలేని బ్రతుకెందుకో, నా బ్రతుకెందుకో. సూపర్ సూపర్ అన్న. అంటే ఇక్కడ పెళ్లిళ్ళు కానీ ఇక్కడ ఈవెంట్లు అవి జరుగుతుంటాయి. జరుగుతుంటాయి. సో అవిట్లకి వెళ్తుంటారా? వెళ్తుంటాం సార్. మామూలుగా వచ్చేసి ఇప్పుడు గుళ్ళ దగ్గర మరి సంబంధించింది కాబట్టి గుళ్ళ దగ్గర ఎక్కువ గుళ్ళ దగ్గర ఎక్కువ సార్. మాకు గుడి ఓపెనింగ్ అయినప్పుడు వచ్చేసి మాకు 2 గుంపులు కానీ 3 గుంపులు కానీ మేము వచ్చేసి కిరాయి పెట్టుకున్నాం. కిరాయి ఎవరు ఇస్తారు సార్ మాకు. మేము వచ్చేసి అక్కడ నుంచి వెహికల్లో తీసుకొని వచ్చి పిల్లల్ని ఆడించుకుంటాము. మాకు వచ్చేసి మరి డోలకు మరి క్యాష్ మరి పర్ణశాల మాది కొద్దిగా కట్టేస్తారు సార్. మాకు 30 మంది రౌండ్కి ఉంటాం సార్. మేము మధ్యలో గురువులు వచ్చేసి మధ్యలో ఉంటాము. క్యాష్ మాస్టర్, డోల్ మాస్టర్ మేము మధ్యలో ఉంటాము. పిల్లలు వచ్చేసి రౌండ్ స్వీకారం ఉంటారు సార్. వాళ్ళకి మేము ప్రదర్శన చూపుకుంటూ మరి అడుగులు కానీ మరి పాటలు కానీ అన్ని ఏ విధంగా కానీ అన్ని సహకారాలతో వాళ్ళని చూసుకుంటూ మేము ప్రదర్శనలు ఇస్తాం సార్ పిల్లవాళ్ళకు. అట్లా చేస్తాం సార్. మాకు వచ్చేసి వాళ్ళు 40,000, 30,000, 25,000 అంటే ఆడ వాళ్ళ బడ్జెట్ బట్టి ఇస్తారు. మాకు ఆడ గుడి అంత వైభవంగా ఎక్కువ జరిగే వాళ్ళు అయితే 30,000-40,000 కూడా ఇస్తారు. మరి ఇంకా రోగంగా చిన్న చిన్నగా మా పల్లెటూరులో మాకు అనుకూలంగా అయితే మేము తక్కువగా చేసి మేము వాళ్ళని డిమాండ్ చేయకుండా డిమాండ్ చేయం సార్. డిమాండ్ చేయం సార్. మరి వాళ్ళ తోచించి సార్ ఇప్పుడు పెద్దగా గుడి ఉంటుంది. వాళ్ళ గుడి దగ్గర అయితే కొంత ఎక్కువ డబ్బులు ఉండి వాళ్ళు ఇస్తారు సార్ మాకు. మా పల్లెల్లో అయితే మేము ఉంటాం కాబట్టి అనుకూలంగా కాదు సార్. వాళ్ళ అనుకూలంగా కొద్ది మేము ఇస్తే మేము కూడా తీసుకొని మా ఏంటంటే ఈ కళా ప్రదర్శన అందరూ చూపిస్తే ఇంకా 10 పల్లెలకు 10 మంది వచ్చింటారు కదా, 10 పల్లెలు తెస్తాయి. 10 పల్లెలను మమ్మల్ని పిలుచుకొని మరి మాకు ప్రదర్శనలు ఇవ్వండి అని చెప్పేసి అనుకుంటారు కాబట్టి సార్ మేము అట్లాగా మేము కూడా ఫ్రీ దర్శనం కూడా చేస్తాం సార్. మా ఊళ్ళో పక్కన పల్లెలన్నీ సూపర్ సూపర్ ఫ్రీగా కూడా చేస్తుంటాం. ఫ్రీగా మా ఊరు పక్కన వచ్చేసి ఇప్పుడు జాతరలు జరుగుతాయి సార్. జాతరలలోనూ అట్లా చేస్తాం సార్. అంటే ఈ ప్రోగ్రామ్ ఎన్ని గంటలు చేస్తారు? ఈ ప్రోగ్రామ్ వచ్చేసి సార్ 4-5 గంటలు చేస్తాం సార్. 4-5 గంటలు కంటిన్యూగా అంటే కంటిన్యూగా చేస్తాం సార్. మామూలుగా దాంట్లో వచ్చి మళ్ళీ ఆటేడు పులు ఇస్తుంటారు. మళ్ళీ గుంపులు వస్తాయి సార్. మా ఒక్క గుంపు అనే కాదు సార్, 2 గుంపులు 3 గుంపులు పెట్టుకుంటాం సార్. మంచిగా 1/4 గంట సార్ ఒక గుంపుకు సార్. ఒక గుంపుకు ఒక బ్యాచ్ సార్. ఒక బ్యాచ్కి వచ్చేసి 1.5 గంట టైం ఇచ్చుకుంటా అట్లా ఆడుకుంటాం సార్. ఒక్కొక్కరికి ఒక్కొక్క గంట. అవును సార్. అవును సార్. కంటిన్యూగా ఒకటే గుంపు అంటే ఆడలేము సార్. ఇది ఎందుకంటే అంత ఈ అడుగులు వేసేదంతా గస ఎక్కువ వస్తుంది, ఇబ్బంది పడతాం సార్. అందుకు కాబట్టి సార్ 1 గంట సేపు ఆడతాం. 1/4 గంట సార్. దాంట్లో వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ ఇంకొక గుంపు వస్తుంది సార్. మేము బయటికి పోతాం, మళ్ళీ ఇంకొక గుంపు వస్తుంది సార్. అట్లా 2 గుంపులు కానీ 3 గుంపులు కానీ వాళ్ళ ఎవరి తోచించాటికి వాళ్ళ ప్రదర్శనలు ఇచ్చుకుంటూ మరి ఆ కాలం గడుపుకుంటున్నాం సార్. ఇప్పుడు ఒక మంచి ఫాస్ట్ బీట్ ఊపున్న సాంగ్ పాడండి. ఓకే సార్.